Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Zechariah, chapter 3, verse 7. ఈ రోజు మన ధ్యానం కొరకు జకరియా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం నుండి తీసుకొనబడింది. If thou will walk in my ways, and if thou will keep my charge, then thou shall also keep my courts. నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొని నెడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగదు. Although there are three primary characters in Zechariah 3, జకరియా గ్రంథం 3వ అధ్యాయంలో 3 ప్రధానమైనటువంటి వ్యక్తులు ఉన్నా, quickly we will focus on the Lord and three things he does for the believer. త్వరగా మనము దేవుని గురించి, దేవుడు విశ్వాసులలో జరిగించినటువంటి ఆ కార్యాలు మనం చూద్దాం. Number 1, మొదటిది the rebuke of Satan by the Lord. ప్రభువు సాతానును గద్దించుట. From Zechariah chapter 3 verses 1 and 2 we read, జకరియా గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాల నుండి మనం చూస్తున్నాం. Then he showed me Joshua the high priest standing before the angel of the Lord, and Satan standing at his right hand to oppose him. And the Lord said unto Satan, The Lord rebuke you, Satan. The Lord who has chosen Jerusalem rebuke you. Is this not a brand plucked from the fire? మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలబడటయు అతడు నాకు కనపర్చెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలెనే ఉన్నాడు గదా అని యెహోవా దూత సాతానుతో అనెను. And from Haggai 1:1, హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి we read like this. ఈ విధంగా ఉన్నాయి మాటలు. In the second year of King Darius, in the 6th month, on the first day of the month, the word of the Lord came by Haggai the prophet to Zerubbabel, the son of Shealtiel, governor of Judah, and to Joshua, the son of Jehozadak, the high priest. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం 6వ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గయి ద్వారా యూదాదేశం మీద అధికారియు షయల్తీయేలు కుమారుడునైన జెరుబ్బాబేలుకును ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువకును యెహోవాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. So here when we see carefully, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే Satan or Lucifer or the adversary is known as the accuser of brethren. సాతానుడు అయిన లూసిఫర్ అయిన ఈ విరోధులు తన సహోదరుల మీద నేరం మోపువాడు అని చెప్పబడింది. That is what we read in Revelation 12:10. ఆ మాటే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో మనం చదవచ్చు. Though Satan is the accuser, సాతానుడు నేరాల మోపువాడైన Jesus Christ the Lord is the advocate of the believer. యేసు ప్రభువారు విశ్వాసికి ఆయన ఒక ఉత్తరవాదిగా ఉంటున్నారు. That is what we read in 1 John 1st chapter 9 to 2nd chapter 2. ఈ మాట యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం నుండి 2వ అధ్యాయం 2వ వచనం దాకా మనం చూడొచ్చు. So trace the phrase, the Lord rebuke you, Satan. సాతాను యెహోవా నిన్ను గద్దించునుగాక, ఆ మాటను మీరు గమనించండి. That we will see throughout the scripture. ఈ లేఖనాలంతటా మనం చూడొచ్చు. For example, ఉదాహరణకి in Jude 9 we read, యూదా పత్రికలో 9వ వచనంలో మనం చూడొచ్చు. Yet Michael the archangel is contending with the devil when he disputed about the body of Moses, dared not to bring against him a reviling accusation, but said, The Lord rebuke you. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభు నిన్ను గద్దించునుగాక అనెను. Henry G. Bosch, హెన్రీ జి బోష్ అనేటువంటి ఆ దైవజనుడు, and from 1914 to 1995 he was there. 1414 నుండి 1914 1914వ సంవత్సరం నుండి 1995 1995వ సంవత్సరం వరకు he జీవించారు. was the former editor of Our Daily Bread for Radio Bible Class Ministries. రేడియో బైబిల్ క్లాస్ పరిచర్లోని అనుదినాహారం డైలీ బ్రెడ్ అనే దానికి పూర్వము ఆయన He was the ఎడిటర్ గా editor. ఉండేవాడు. And that is from 1956 to 81. అది 1986 నుండి 1956. 1956 నుండి 1981 వరకు. And he explains, ఆయన ఇట్లా వివరించాడు. many soldiers of the cross have expressed a deep consciousness of the fact
that they were not warring against flesh and blood. చాలా మంది సిలువను గురించి ప్రకటించినటువంటి సైనికులైన వారు చేసే యుద్ధాలు ఎక్కువ శాతము శరీర మాంసములతో రక్త మాంసములతో కాదు, but against principalities and the powers in heavenly places. అయితే ఆ పరలోక స్థలములలో ఉన్నటువంటి అధికారులతో అధిపతులతో లోకనాథులతో చేస్తున్నారు. Some years ago at a small gathering, కొన్ని సంవత్సరాల క్రితం ఒక చిన్న సమావేశంలో 3 prominent radio preachers compared notes and found that all week each of them had felt strong urge to commit suicide. ముగ్గురు ప్రధానమైనటువంటి ఈ ఎడిటర్లు అయిన వారందరూ కూడా ఒక తలంపు అనేది మాటిమాటికి వచ్చింది ఏమిటిదంటే to commit suicide. ఆత్మహత్య మీరు చేసుకోవాలి అనేటువంటి ఒక ప్రోత్సాహం వస్తుంది. All the 3 radio preachers. ఆ ముగ్గురు కూడా ఆ రేడియో వర్తమానికులు. But somehow that particular urge was there, commit suicide to all the 3. ఏదో రీతిగా ఈ ముగ్గురు ఈ ప్రముఖులకు కూడా ఆత్మహత్య చేసుకునేటువంటి ఒక ప్రోత్సాహం వస్తుంది. They revealed this to the others assembled just to show how vicious Satan is in his onslaught against those who stand foursquare for the gospel. అక్కడ ఇంకా మిగతా కూడి ఉన్నటువంటి ఆ సమాజంతో ఈ విషయాలను వారు పంచుకుంటూ, చూడండి ప్రభు కొరకు నిలబడుతున్నవారు, ప్రభు కొరకు పనిచేసే వారికి ఎలా సాతానుడు ఎంతటి కుట్రలు పన్నుతా ఉంటాడు. And each thanked the Lord for the grace which enabled him to overcome this terrible suggestion from the evil one. ఈ శత్రు సాతాను నుండి వచ్చినటువంటి ఈ చెడు ఆలోచనని అధిగమించడానికి దేవుడు ఏ విధంగా కృపను అనుగ్రహించాడో ఆ తర్వాత పంచుకున్నారు. So Joshua the high priest stood as a defendant, as one accused, to answer for himself and others. కాబట్టి యెహోషువ అనే ప్రధాన యాజకుడు ఆయన మీద ఆ నేరం మోపుతా ఉన్నప్పుడు ప్రతివాదిగా ఇతరులు కూడా ఒక జవాబిస్తున్నాడు ఇక్కడ. And read Romans 8th chapter 31 to 39. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31 నుండి 39 వచనాలు. So the Lord appeared to vindicate Joshua. కాబట్టి దేవుడు యెహోషువకు న్యాయం తీర్చడానికి ఆయన ప్రత్యక్షమైనాడు. And he stands as the champion of all the weak and humble. ఆయన అంత బలహీనులు దీనులైనటువంటి వారి ఎడల ఆయన గొప్పవాడుగా వారు కనపరుచుకుంటున్నారు. He will be standing on behalf of the weak people. వారి పక్షంగా అంటే బలహీనంగా ఉన్న వారి పక్షంగా ఆయన నిలబడతాడు. In this instance he rebuked Satan. ఈ సందర్భంలో ఆయన సాతానుని గద్దించినాడు. Not because there is no truth in Satan's charge. సాతానుడు ఏ నేరం మోపుతున్నాడు, సత్యం లేదు అని కాదు. Oh, Satan is telling he is an unworthy minister at God's altar. సాతానుడు చెప్పే మాటలో ఇతడు బలిపీఠం దగ్గర సేవ చేయడానికి యోగ్యుడు కాదంటున్నాడు. He is not worthy to be a part of rebuilding the temple because of his uncleanness. ఆయన అపవిత్రపరచబడ్డాడు కాబట్టి మందిరమును మరలా పునర్నిర్మించడానికి యోగ్యుడు కాడంటున్నాడు. Not because of that. అయితే దానిని బట్టి కాదు, but because of other considerations which made his accusations null and void. ఇతర విషయాలను బట్టి వాడు చేసేటువంటి ఆ నేరారోపణలు ఫిర్యాదుల్లో అందులో ఏమీ లేదు, అంత ఒట్టిదే అది. And the Lord having rebuked Satan said to his own attendant angels, ప్రభు సాతానుని గద్దిస్తూ అంటే తన దగ్గర ఉన్న దూతల ద్వారా చెప్పినాడు, take away from Joshua his filthy garments. యెహోషువకు ఉన్నటువంటి మలిన వస్త్రాలను తీసివేయండి. Thus does the Lord uncloth his people of their filthy rags. ఆ రీతిగా ప్రభు తన ప్రజలకి ఉన్నటువంటి ఆ మురికి వస్త్రాలను తీసివేస్తాడు. And make them worthy to minister before him. ఆయన ఎదుట సేవ చేయడానికి యోగ్యులుగా చేస్తాడు. He is a great forgiver. ఆయన ఎంతో గొప్ప దేవుడు, క్షమించువాడు. Thus the Lord encouraged Joshua and qualified him despite his personal unworthiness. ఆ రీతిగా ప్రభు యెహోషువని ప్రోత్సహిస్తూ తన ఎంత అయోగ్యుడైనా గానీ అతను బలపరుస్తున్నాడు. ఆయన to offer sacrifices, బలులు అర్పించడానికి కొరకు యోగ్యుడిగా చేస్తాడు. and to join with Zerubbabel in rebuilding of the temple. ఆ మందిరం పునర్నిర్మించడంలో యెరుబ్బయలుతో కలిసి చేయడానికి And ప్రోత్సహించాడు. thus does he stand at the heavenly tribunal as the vindicator of the least of his little ones. ఆ రీతిగా పరలోకం నుండి చిన్నవారు ఎంతో బలహీనులైన వారి ఎడల ఆయన న్యాయం తీర్చువాడుగా కనపరిచాడు. This is the first thing what the Lord does. ఇది ప్రభు చేసిన మొదటి కార్యం. He rebukes the enemy. శత్రువుని ఆయన గద్దిస్తాడు. And secondly, what the Lord does in this portion రెండోది is ఈ భాగంలో ప్రభు చేసిన కార్యం the remission of sins through the Lord. చూడండి, ప్రభు ద్వారానే పాపములకు ప్రాయశ్చిత్తం. In Zechariah chapter 3 verses 3 to 5 we read, జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 3 నుండి 5 వచనాల్లో మనం చదువుతాము. Now Joshua was clothed with filthy garments and was standing before the angel. Then he answered and spoke to those who stood before him, saying, Take away the filthy garments from him. And to him he said, See, I have removed your iniquity from you, and I will clothe you with such rich robes. And I said, Let them put a clean turban on his head. So they put a clean turban on his head, and they put the cloths on him. And the angel of the Lord stood by. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలబడి ఉండగా
దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైలబట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చాను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిలుచుండెను. Scriptures implies that the high priest was there to plead for his nation. లేఖనం ఏం చెప్తుంది? వారి పక్షంగా మనవి చేయడానికి ప్రధాన యాజకుడు నిలబడి ఉన్నాడు. Satan was there to oppose the restoration of God's favor. సాతానుడేమో దేవుని యొక్క దయను వారు పొందకుండా ఉండడానికి వ్యతిరేకిస్తున్నాడు. Oh, he will see all the reasons why God should not help them. ఎందుకు దేవుడు వారికి సహాయం చేయకూడదు అనే దానికి ఎన్నో కారణాలు చెప్తుంటాడు. We know from our text that Joshua the high priest, మన భాగం నుండి మనం చూస్తున్నాం, ప్రధాన యాజకుడని యెహోషువ he attempted to minister without the priestly robes but in filthy garments. చూడండి, ఈ యాజకత్వ వస్త్రము లేకుండా మలినమైన వస్త్రములతో ప్రభు యొక్క పరిచర్య చేయడానికి పూనుకుంటున్నాడు. Since he came from the captivity in Babylon, అప్పుడు ఆయన బబులోను చెర నుండి తిరిగి వచ్చాడు కాబట్టి it would stand to reason he was wearing probably a beautiful Babylonian garment. బహుశా బబులోను సంబంధమైనటువంటి చక్కని అందమైన వస్త్రాలు ఏమో ధరించుంటాడు. Similar in style to one coveted by Joshua in Achan in Joshua 7:21. అది ఎట్లా అంటే యెహోషువ గ్రంథం 7:21లో ఆకాను దొంగిలించిన అలాంటి దానికి సమాంతరంగా ఉన్నటువంటి వస్త్రం. Some speculate that he delayed the building of the temple and that some of his sons became defiled with strange wives. కొంతమంది ఏమంటారంటే ఇతను ఆ మందిరం కట్టే దాంట్లో జాప్యం చేసినాడని, తర్వాత ఆయన కుమారులు కూడా మరి అన్య స్త్రీలను పెళ్లి చేసుకుని అపవిత్రపరచబడ్డారని నేరం మోపినారు. Dr. Warren Wiersbe explains. డాక్టర్ వారన్ వియర్స్బీ గారు ఇట్లా వివరించినారు. The dirty garments symbolize the sinfulness of the nation. మలినమైనటువంటి వస్త్రాలు అనేవి ఆ దేశ జనాంగం యొక్క పాప స్థితిని For సూచిస్తున్నాయి. the high priest was to keep himself clean before the Lord. ప్రధాన యాజకుడేమో ప్రభు ఎదుట వారిని పవిత్రులుగా చేస్తున్నాడు. God removes our sin దేవుడు మన పాపములను తొలగిస్తాడు and clothes us anew because Jesus died for our sins and lives to intercede for us. నూతనమైన వస్త్రాలు ధరింపజేస్తాడు. కారణం ఏమిటంటే యేసు ప్రభు మన కొరకు మరణించి మన తరపున ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. So we read in Hebrews 9:22. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో మనం చదువుతాం. And according to the law almost all things are purified with blood, and without shedding of the blood there is no remission. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. Upon the occasion of the first Lord's Supper, మొదటి ప్రభు రాత్రి భోజన సందర్భంలో in Matthew 26:28, మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనంలో Jesus said, యేసు ప్రభు వారు చెప్పినారు, "For this is my blood of the new covenant which is shed for many for the remission of sins." 26:28. మత్తయి సువార్త 26:28 ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. Jesus explained in Luke 24:47. యేసు ప్రభు లూకాసు వార్త 24:47లో కూడా వివరిస్తున్నారు. And that repentance and remission of sins should be preached in his name to all nations beginning at Jerusalem. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. Dr. Luke writes in Acts chapter 10 verse 43. వైద్యుడైనటువంటి లూకా అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 43వ వచనంలో చెప్తున్నాడు, To him, that is Jesus, all the prophets witness that through his name whoever believes in him will receive remission of sins. ఆయన యందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారనెను. Somebody said, ఎవరు అన్నారు, past mercies are the pledges of future blessings. చూడండి, గత కనికరాలు భవిష్యత్తులోని ఆశీర్వాదాల కొరకే అవి వేడుకుంటాయి, ప్రతిజ్ఞలు చేస్తాం. We read in Philippians 1:6. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:6లో మనం చదువుతాం, being confident of this very thing, that he who has begun a good work in you will complete it until the day of Jesus. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని. So what the Lord will do? కాబట్టి ప్రభు ఏం చేస్తాడు? He will rebuke Satan, సాతానును గద్దిస్తాడు, and he will remit for our sins. మన పాపం కొరకు పరిహారం చేస్తాడు. And thirdly, మూడవది the revival of service under the Lord. చూడండి, ప్రభువును బట్టి ఆ పరిచర్య మరలా
చేయుటకు సహాయం Now చేస్తాడు. from Zechariah chapter 3, జకర్యా గ్రంథం 3వ అధ్యాయం I am నుండి reading from verses 6 to 8. 6 నుండి 8 వచనాలు Then చదువుతున్నాను. the angel of the Lord admonished Joshua, saying, Thus says the Lord of hosts, if you will walk in my ways, and if you will keep my command, then you shall also judge my house, and likewise have charge of my courts. I will give you places to walk among these who stand here. Hear, O Joshua, the high priest, you and your companions who sit before you, for they are a wondrous sign, for behold, I am bringing forth my servant, the branch. సైన్యం అప్పుడు 68. యెహోవా దూత యెహోషువకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొని ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగదు. మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. ప్రధాన యాజకుడైన యెహోషువ, నీ ఎదుట కూర్చుని నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలెను. ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. Joshua the high priest was out of commission as a priest due in part to his filthy garments. ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ ఆయనకి ఆజ్ఞ ఇవ్వబడలేదు, కానీ మలినమైన వస్త్రములతో ఆ సేవ పరిచర్య చేయడానికి పూనుకున్నాడు. He was out of commission. తప్పించబడ్డాడు. ఆయన తప్పించబడినాడు వాటి నుండి. The dirty clothes he likely wore at the time of the Babylonian captivity, they were not suitable. ఈ మురికి వస్త్రాలు ఏవైతే ధరించున్నాడో, అంటే చెర నుండి బబులోను చెర నుండి తిరిగి వచ్చినప్పుడు అవి ఆయనకి అనువైనటువంటి వస్త్రాలు కావు. You cannot serve the Lord with Babylonian garments. బబులోను వస్త్రాలు ధరించిన వాడవై దేవుని సేవ The చేయలేవు. Lord cleansed him and provided clean cloths and a clean turban. ప్రభు అతని శుద్ధిపరిచినాడు, ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చినాడు, ప్రశస్తమైన పాగా పెట్టినాడు. So Satan's purpose in accusing Joshua was to interrupt and thwart Joshua in his ministry of prayer. యెహోషువ మీద నేరారోపణ చేయడంలో సాతాను యొక్క ఉద్దేశం ఏమిటంటే దేవుని సేవ చేయకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా ఆలోచనలన్నీ చెడగొట్టాలనేదే వాడి ప్రణాళిక. Intercession is a major role performed by the priest on behalf of the people. విజ్ఞాపన అనేది ఒక యాజకుడు ప్రజల పక్షంగా దేవునికి చేసేటువంటి చాలా ప్రాముఖ్యమైన సేవ పరిచర్య. The priestly role involves representing man to God and God to man. ఇక్కడ ప్రధాన యాజకత్వ సేవలో మనుషుని యొద్ద నుండి దేవుని యొద్దకి, He will represent man to God. మనుషుని తరఫున ఒక ప్రతినిధిగా దేవుని And దగ్గరికి, he will come to man on behalf of అలాగే God. దేవుని పక్షంగా మనుషుని దగ్గరికి వాటిని తీసుకొని So వస్తాడు. he is a mediator. కాబట్టి ఇతడు ఒక మధ్యవర్తి లాంటి వాడు. Joshua the high priest is ready for service, as we read in Zechariah chapter 3. ప్రధాన యాజకుడైన యెహోషువ, ఇప్పుడు మనం 3వ అధ్యాయంలో మనం చదివిన ప్రకారము ఇప్పుడు ఆయన సేవ పరిచర్య చేయడానికి సిద్ధమై ఉన్నాడు. I am reading verses 9 and 10. 9-10 వచనాలు చదువుతున్నాను. For behold, the stone that I have laid before Joshua, upon the stone are 7 eyes. Behold, I will engrave its inscription, says the Lord of hosts, and I will remove the iniquity of the land in one day. In that day, says the Lord of hosts, everyone will invite his neighbor under his vine and under his fig tree. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి. ఆ రాతికి 7 నేత్రములు ఉన్నవి. దాని చెక్కడపు పని చేయవాడను నేనే. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మరియు ఒక దినములోగానే నేను ఈ దేశం యొక్క దోషమును పరిహరింతును. ఆ దినమున ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను కూర్చునుటకు మీరందరూ ఒకరినొకరు పిలుచుకొని పోవుదురు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. If you read from Zechariah chapter 12 verse 10, జకర్యా గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనంలో మనం చదివితే, if you read up to 13:1, 13వ అధ్యాయం 1వ వచనం వరకు చదివితే we read more about the service of Joshua. అక్కడ యెహోషువ యొక్క సేవ పరిచర్య గురించి ఇంకా ఎక్కువగా చదవచ్చు. Now we are living in the last days. ఇప్పుడు మనము అంత్య దినాల్లో జీవిస్తున్నాము. We are expected to be the high priests of the Lord. మనము దేవునికి ప్రధాన యాజకులుగా ఉండవలసిన వారమే. We have to represent the people before God. ప్రజల పక్షముగా మనము దేవుని వద్ద ఒక ప్రతినిధులుగా And ఉండవలసిన on వారమే. behalf of God, we have to speak to the people. దేవుని పక్షముగా వచ్చి ప్రజలతో మాట్లాడవలసిన Are వారమే. we doing that? మరి ఆ పని చేస్తున్నాము. Are we, some of us, we are doing that ministry wearing Babylonian garments. మనలో
కొందరు ఈ పరిచర్య చేస్తున్నారే కానీ బబులోను వస్త్రాలు ధరించుకొని చేస్తున్నారు. That's why Satan is accusing. అందుకనే సాతానుడు వచ్చి నేరారోపణ Satan is చేస్తున్నాడు. telling that we are filthy. సాతానుడు ఏమంటున్నాడు? నువ్వు మలినమైపోయి ఉన్నావు. Come under the blood of Jesus once again. మరొకసారి యేసు ప్రభు రక్తం క్రిందకి With రావాలి. the clean garments given by God, let us serve the Lord. శుద్ధీకరించబడిన ఆ వస్త్రములతో మరలా మన ప్రభువుని సేవించడానికి పూనుకోవాలి. Lord Jesus Christ is coming soon for the second time. యేసుక్రీస్తు ప్రభువారు రెండో పర్యాయం అతి త్వరలో రానే ఉన్నాడు. Let us be ready. మనం సిద్ధపడదాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు our తండ్రి, gracious God, కృపగల మా దేవా, Lord, when Satan started accusing Joshua, O Lord, we are seeing, O Lord, thou hast done three things. ప్రభువా, సాతానుడు యెహోషువ మీద నేరారోపణ చేస్తూ నేరం మోపుతా ఉన్న సందర్భంలో మీరు చేసిన 3 కార్యాలు చూసినాం. Thou hast rebuked Satan, నువ్వు సాతానును గద్దించినావు, and thou hast cleansed, O Lord, Joshua, యెహోషువని ప్రభువా నువ్వు పవిత్రపరిచినావు, and also recommissioned him for the ministry. ఆ సేవ పరిచర్య కొరకై మరలా ప్రభువా నువ్వు ఆజ్ఞాపించినావు. O Lord, when Satan accuses us, సాతానుడు మా మీద కూడా నేరాలు మోపుతున్నప్పుడు undoubtedly you will rebuke him, నిస్సందేహంగా ప్రభువా నీవు సాతానుడిని గద్దిస్తావు. but help us to run unto thy blood for our protection. అయితే మేము ప్రభా కాపాడబడదాని కొరకై మా భద్రత కొరకై నీ రక్తమును ఆశ్రయించే వారుగా Help us చేయి. not to be discouraged by the accusations of Satan. సాతానుడు నేరాలు మోపుతుండగా ఇది చూసి మేము నిరుత్సాహపడకుండా చేయండి. Lord, you have already remitted for our sins. ఓ ప్రభా, ఇదివరకే మీరు మా పాపముల కొరకై పరిహారం చేసినారు. You will cleanse us. నీవు మమ్మల్ని కడుగుతావు. Not only that, అంతేకాకుండా you will recommission us. నీవు మాకు మరలా ప్రభా పని అప్పగిస్తావు. Lord, with clean hands we can serve thee. పవిత్రమైన చేతులతో నిన్ను సేవించుదుము గాక. Help us not to serve thee having Babylonian garments upon us. ఇకను ప్రభా బబులోను వస్త్రాలు ధరించిన వారమై సేవ చేయకుండా It కాపాడండి. may be so beautiful. చూడడానికి ఎంత అందమైనదిగా They may be ఉండొచ్చు. so tempting. ఓ ప్రభా ఎంతో ఆకర్షణీయంగా ఉండొచ్చు. Lord, Achan was tempted, ఆకాను అట్లా శోధించబడ్డాడు. but they will bring death to us. అయితే అది మరణాన్ని తెచ్చింది. They will make us unclean. ప్రభా మమ్మల్ని అపవిత్రులుగా Keep us చేస్తుంది. free from Babylon also. ఈ బబులోను నుండి కూడా మాకు ప్రభా విడుదల ఇవ్వండి. Help us to meditate thy word more and more, and we may be benefited more and more. మీ వాక్యం ఇంకా అధికంగా ధ్యానిస్తూ ప్రభా మేము ఇంకా అధికంగా మేలు పొందువారుగా చేయండి. In Jesus' precious name. యేసు ప్రభువారి అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.